హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సప్త శనివారాల వ్రతం 8వ వ్రతం ఆచరిస్తున్నానండి. 8వ వారం తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదండి. ఈరోజు 4వ రోజు కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి ఊరేగుతున్నారు. మా ఇంట్లో ఈరోజు నిత్య దీపారాధన ఈ విధంగా చేసుకుంటున్నాను. పూజకి ఈ విధంగా సిద్ధం చేసుకున్నానండి. పట్టం అవి ఇంకా పిండి దీపాలతో అలంకరించుకోవాలి. నమో వెంకటేశాయ. కల్పవృక్ష వాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. పట్టికాసులవాడ గోవింద గోవింద. విజయము పాలించు విజయ సహాయ విజయ రాఘవనేలు మలయప్ప స్వామి దేవీ పూజలతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఊరేగుతున్నారండి. మనము తిరుమలలో ఉన్నట్లు భావిస్తున్నాను నేనైతే. చాలా సంతోషంగా ఉంది ఎస్టీబీసీ లైవ్ ఛానల్ చూస్తూ. గజరాజు చూడండి. అవరాతీతుడై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై ఈనాడు బ్రహ్మోత్సవాలలో కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ ఉన్నారు. 4 మాడవీధులలో విహరిస్తూ భక్తలోకానికి నేత్రానందకరంగా ఆత్మానందకరంగా తన చిద్విలాసాన్ని ప్రదర్శిస్తూ భక్తలోకాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అధికారులు, మహానుభావులు, పెద్దలు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వంటి మహానుభావులు కూడా శరణాగతులై దాసులై భక్తులై ఆ దేవదేవుని పాదపద్మాలను ఆశ్రయించి ఆ పాదార వింద అవతరిస్తాడు. గమనిస్తూ బ్రహ్మదేవుడు చెప్పిన మాట తప్పక జరుగుతుందనే నమ్మకంతో నారదుడు సంతృప్తి పడ్డాడు.